హాయ్ హలో నమస్తే. ఇది నా ఫస్ట్ వ్లాగ్. నేను ఒకప్పుడు చదువుకున్న కాలేజ్ అండ్ దీనికి ముందుంది ఇది ఒక హాస్టల్ అనమాట. కాలేజ్ లైఫ్ అనేది చాలా స్పెషల్ మనకి. ఇక్కడే కొన్ని ప్రేమలు మొదలవుతాయి, ఇంకొన్ని ప్రేమలు ముగిసిపోతాయి, అలాగే కొన్ని చావులు కూడా. మనకు సంబంధించిన కొన్ని రహస్యాలు, అలాగే మన అల్లరి కేవలం ఈ గోడలకు మాత్రమే తెలుసు. నిజానికి అందరూ కాలేజ్కి వచ్చేది చదువుకోవడానికి కాదు, ఇంకొకళ్ళని చదవటానికి. ఈ చెట్లు మొక్కలు ఇవన్నీ కూడా మన భావాలు, మన ఎమోషన్స్, మన రిలేషన్స్ని చూస్తూ పెరుగుతాయి. ఒక గొప్ప వ్యక్తి బాగా చదువుకొని ఒక మంచి స్టేజ్లోకి వెళ్ళి ఒక మంచి కాలేజ్ కట్టిస్తే ఆ కాలేజీలోకి ఒక 100 మంది ఎదవలు చేరి చిల్లర వేషాలు వేస్తూ ఉంటారు. అందులో నేను కూడా ఒకరిని. కాలేజీలో ఉన్న వాళ్ళు నేర్చుకునే ఒక బ్యూటిఫుల్ సబ్జెక్ట్ ఏంటంటే పెయిన్. ఇక్కడ పెయిన్ అనే సబ్జెక్ట్ని నేర్చుకుంటారు. దాంతో ఎక్స్పీరియన్స్ అనే పుస్తకాన్ని తయారు చేసుకుంటారు. మీరు పుట్టినప్పుడు ఇంట్లో చిన్న పిల్లల్లా ఉంటారు, ఎదిగిన తర్వాత కాలేజీలో చిన్న పిల్లల్లా ఉంటారు. మీకు ఒక పచ్చి నిజం చెప్పాలా? ఒకడు చదువుని అంటే ఎంతవరకు చదవాలో అంతవరకు చదివి చదువుని మధ్యలో ఆపేసి తన కష్టంతో తన ప్రతిభతో ఒక కంపెనీని స్టార్ట్ చేసి ఒక గొప్ప స్థాయిలో ఉంటే, ఇంకొకడు బాగా చదువుకొని లక్షలు ఖర్చు పెట్టి ఉద్యోగాలు దొరక్క అదే రోడ్ల మీద తిరుగుతున్నాడు. అండ్ మనకి ఏదైతే టాలెంట్ ఉంటుందో దానికి ఎంతవరకు అయితే చదవాలో మనం అంతవరకే చదవాలి. నాకు తెలిసినంత వరకు ఎడ్యుకేషన్ అనేది కేవలం చరిత్రను చదవటానికి మాత్రమే, చరిత్రను సృష్టించడానికి కాదు. మనిషికి 3 ఇల్లులు ఉన్నాయి. మొదటిది హాస్పిటల్, అక్కడి నుంచే మనం ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టాం. రెండవది విద్యాలయం, అంటే ఈ కాలేజ్ లాంటిది. ఇక్కడే మనం మన జ్ఞాపకాలను దాచుకుంటాం, ప్రపంచాన్ని నేర్చుకుంటాం. మూడవది శ్మశానం, ఇక అక్కడితో ఈ ప్రపంచాన్ని మర్చిపోతాం. కాబట్టి ఈ చిన్న లైఫ్లో మీకు నచ్చింది చేయండి, మీకు నచ్చింది తినండి, మీకు నచ్చింది తాగండి. అండ్ చివరిగా మీకు ఒక మాట చెప్పాలి, మీరు దేన్ని ఆశించవద్దు. అప్పుడు మీ దగ్గరికి వచ్చిన ప్రతిదీ మీకు ఒక సర్ప్రైజింగ్ లాగా ఉంటుంది. ఇదే నేనే ఐందవ.